సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హత్నూరులో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని చించివేశారంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు ప్రభుత్వం ఉంది, ఇస్తున్నారు. మేము కూడా గతంలో కేసీఆర్కి చేసినాం. కానీ ఇట్లా మీటింగ్లకు వచ్చి డిస్టర్బ్ చేసిన సందర్భాలు అయితే ఎప్పుడు ఉన్నాయా? ఎప్పుడైనా చేసినామా? అట్లా ఈరోజు సీఎంకి ముఖ్యమంత్రికి సన్మానం చేయాలంటే చేసుకొని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అవునా? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చాడ, కానీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గరకు పోతా, మంత్రుల దగ్గరకు పోతా, అధికారుల దగ్గరకు పోతా. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఏదైనా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పటికీ మన నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలపైన మంత్రులకు ముఖ్యమంత్రి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నేను అనేది ఒకటి ఏంటంటే పాలాభిషేకం చేయండి. ఏడా చేయాలా? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తే బయట చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈడ చేస్తే అధికారంగా చేయాలి. మీరు చేసింది ఏంది? మీ ముఖ్యమంత్రి మీరే చింపుకున్నారు. అవునా కదా? ఈయన సన్మానం చేస్తుంటే మీరు సైలెంట్ ఉంటే వాళ్ళే గుచ్చుకొని మీ ముఖ్యమంత్రి ఫోటో మీరే చింపుకున్నారు. మీకే అవమానం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.